ఏంటి నువ్వు చేస్తున్న పని? ప్రసాదం తింటున్నాను. అవని ఏదో కోరుకుని ప్రసాదం చేసి పెట్టుంటుంది. అవని అనుమతి లేకుండా నువ్విలా తినొచ్చా? ఇంట్లో ఉండమన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం పద్ధతేనా అసలు? మా అనుమతి లేకుండా ఎలా ముట్టుకుంటావు? అయ్యిందేదో అయిపోయింది, వదిలేయండి. నువ్వూరుకో. మిగిలిన విషయాలు వేరు, ఇది వేరు. వంట గదిలోకి వెళ్ళి ఏం తిన్నా పర్వాలేదు. పూజ గదిలోవి ముట్టడానికైతే మన అనుమతి తప్పనిసరి. అక్క తినని అక్క. గౌరమ్మ చెప్పిందని ప్రసాదాన్ని పట్టుకుని అత్తయ్య వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ గౌరీ మన మంచిని కోరుకుంటున్న అతిథి. గౌరీ తింటే తప్పే ఉంది. అలా చెప్పవని. పూజ అనంతరం ప్రసాదాన్ని నాలాంటి అతిథులు భక్తులే కదా తినవలసింది. నేనేదో పాపం చేసినట్టు తిడుతోంది. నేనెంతో ప్రాధేయపడినా ఆ ఇంట్లో ఎవరూ ముట్టుకోలేదు. ఇక్కడ గౌరమ్మ నేను అడగకుండానే తింటుంది. ఇది నాకు ఆనందకరమైన విషయమే. సుజాత, అప్పుడప్పుడు నాలాంటి అతిథి రూపంలో అమ్మవారు ఇంటికి వస్తుందంట. కాసేపు నేను అమ్మవారినే అనుకో. ఉన్న అమ్మవారే నా చెల్లెలి కష్టం తీర్చడం లేదు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మవారి అవతారం ఎత్తుతున్నావా తల్లి? గౌరమ్మ అమ్మవారికి పరమ భక్తురాలు కదా, కాసేపు అమ్మవారని అనుకుందాం, సంతోషపడదాం. అవునక్క, అమ్మవారు స్వయంగా ప్రసాదం తినడం మనం జన్మలో చూడలేం. గౌరమ్మనే కాసేపు అమ్మవారని అనుకుంటే అటువంటి భాగ్యం మనకు కలిగినట్టే కదా. మనం అనుకున్నంత మాత్రాన నిజమైన అమ్మవారు అయిపోదు కదా. మాట వరుసకు అందని అనుకోండి, వదిలేయండి. నేను ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో వారికి మేలు జరగడం కోసమే నా ప్రయత్నాల్ని నేను చేస్తూ ఉంటాను. నన్ను నమ్ముకున్న వారికి న్యాయం చేయడానికే చూస్తూ ఉంటాను. ఎవరమైనా మన పరిధి ఎంతవరకో అంతవరకే చేయగలం, అంతకు మించి చెయ్యలేం కదా. అవని ఎంతో బాధ్యతతో ఆ ఇంటికి ప్రసాదాన్ని తీసుకువెళ్ళింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంట. వాళ్లతో నువ్వు ఆ ప్రసాదాన్ని తినిపించగలవా? వాళ్ళ మనసులు మార్చగలవా? ఏమో, ఏదైనా జరగచ్చు. అవని, మీ అత్తవాళ్లు ప్రసాదం తినలేదు అని నువ్వు బాధపడద్దు. నువ్విచ్చినప్పుడు తినలేదేమో, దైవం తల మీద మొట్టినప్పుడు తింటారేమో. దాని మీద అలగడానికి అది పాయసం కాదు, ప్రసాదం. వద్దంటే వదులుతుందా అమ్మవారు?